చోడవరం సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. సిద్ధమేనా? ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున కేవలం మరో 2 వారాల్లో జరగనున్న ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ ఎన్నికలు, ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మనం వేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? పేదలకు జై కొడతా ఉన్నావో అవ్వ, పేదలకు జై కొడతా ఉన్నావో అక్క, పేదలకు జై కొడతా ఉన్నావో అన్న, మీరంతా చెప్పాలి. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా గోవిందా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా గోవిందా గురించే. ఇది తిరుపతిలో 7 కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు. ఈ గోవిందా గోవిందా ఏంటో తెలుసా? మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవిందా.
మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేనా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందా అక్క గుర్తుందా అన్న చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా ఇది 2000 ఎన్నికల ముందు 2000 ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,20,000 రూపాయలు ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గోవిందా గోవిందా ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా అని ఏం చెప్పాడు 87,612 కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవిందా గోవిందా ఇంకా ముందుకు పోదామా అన్నా ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత
ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవింద గోవింద. అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా గోవింద గోవింద. మళ్ళీ ముందుకు పోదామా? ఇంకా ముఖ్యమైన హామీలు, ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా అన్నా? ఇంకా ఏం రాశాడో తెలుసా? ఇంకా ఏమి రాశాడు అనంటే, ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఒక్క రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో? మరి ఏమైంది అన్నా? ఏమైంది తమ్ముడు? గోవింద గోవింద. మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు కూడా పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలంటూ ఇచ్చిన ఇంకొక హామీ, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది? మళ్ళా ఏమైందక్క? తర్వాత ఏమైందన్న? తర్వాత గోవింద గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకి ఎత్తాలబ్బా. ఇలా 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 ఇలా. హైదరాబాదు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది? ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవింద 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 గోవింద. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ను వదిలేశాడు. సింగపూర్కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద గోవింద. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను.
అది కూడా గోవింద గోవింద. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తేలేపా. ఇలా 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 ఇలా. మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చానా నమ్మచ్చామ్మా నమ్మచ్చానా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. సూపర్ 6 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా, బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా, బాబు మాటను నమ్మితే అంతే గోవిందా గోవింద. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక మారు కోరుతా ఉన్నా. మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. ఆయన 3 సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను. ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా నేను. 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే, జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత, ఓ రామోజీ ఈనాడుకింత, ఓ ఆంధ్రజ్యోతికింత, ఓ TV5కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. ఇది చంద్రబాబు గారు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఏ స్కీము చేయకుండా,
మీ బిడ్డ ఈరోజు బటన్లు నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు 4,000, 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే. ఆ డబ్బు మందే. మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది, కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మనకు మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిన అమ్మఒడి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత, మళ్ళీ ఓ 0 వడ్డీ, మళ్ళీ ఇళ్ల స్థలాలు, మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహన మిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తం. ఈ పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే, మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన. మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణమస్తు, ఓ షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది. ఆ రైతన్నలకు 0 వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా, చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్,
ఇంటింటికి ఆరోగ్య సురక్ష, ఇవన్నీ కూడా మీ జగన్ అధికారంలో ఉంటేనే జరుగుతాయి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే 3000 పెన్షన్, మీ జగన్ అధికారంలో ఉంటేనే ఇంటికే వచ్చే 3000 పెన్షన్, మళ్ళీ పెన్షనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌర సేవలన్నీ పథకాలన్నీ ఇంటికే వచ్చే కార్యక్రమం మళ్ళీ మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేను చెప్పిన ప్రతి స్కీము కూడా, నేను చెప్పిన ప్రతి పథకం కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉన్నాయి. ఏ నెలలో ఏ పథకం మీకు వస్తుంది అన్నది కూడా సంవత్సరం ముందే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి కూడా క్యాలెండర్ ఇచ్చి మరి ఆ నెల తప్పకుండా ఆ పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకే, మీ చేతికే, మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఇంటికే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా వస్తా ఉన్నాయి అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి భిన్నంగా జరుగుతా ఉన్న ఈ పాలనను ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. మరి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది. ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులేమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా. మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు అక్క, మన గుర్తు అవ్వా, మన గుర్తవా ఇది? ఇక్కడవా బ్లూ చీర కట్టుకున్నావా? ఇక్కడ మన గుర్తు ఫ్యాను. అక్క, మన గుర్తు ఫ్యాను.
అవ్వ మన గుర్తు ఫ్యాను. అన్న అక్కడ ఉన్న అన్నలో మన గుర్తు ఫ్యాను. తమ్ముళ్ళు మన గుర్తు ఫ్యాను. అన్న మన గుర్తు ఫ్యాను.